విశాఖ మహానగర పాలక సంస్థ ఆస్తి పన్ను వసూళ్లలో దూకుడు పెంచింది. మొండి బకాయిదారుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తూ అధికారులు జప్తు చర్యలకు ఉపక్రమిస్తున్నారు. నోటీసులకు స్పందించని వారి ఆస్తులకు తాళాలు వేస్తూ కేవలం 12 రోజుల్లోనే 85 కోట్ల రికార్డు వసూళ్లు సాధించారు. అయితే ఈ కఠిన నిబంధనలు కేవలం సామాన్యులకేనా లేక బడాబాబులకు కూడా వర్తిస్తాయా? మహావిశాఖ నగరపాలక సంస్థ ఆస్తి పన్ను బకాయిల వసూలుపై యుద్ధం ప్రకటించింది. గత కొంతకాలంగా పన్నులు చెల్లించకుండా తప్పించుకుంటున్న మొండి బకాయిదారుల పట్ల అధికారులు అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. బకాయిలు చెల్లించాలని హెచ్చరిస్తూ ముందుగా నోటీసులు జారీ చేయడం, ఆ తర్వాత కూడా స్పందించని వారి ఆస్తులను నిర్దాక్షిణ్యంగా సీజ్ చేసి తాళాలు వేస్తున్నారు. అధికారులు ఈ చర్యలతో బకాయిదారులకు మరో మార్గం లేక పన్నులు చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే గత 12 రోజుల్లో 85 కోట్ల ఆస్తి పన్ను వసూలు కాగా అందులో 32 కోట్లు కేవలం పాత బకాయిలే ఉన్నాయి. ఇది జీవీఎంసీ రెవెన్యూ యంత్రాంగం యొక్క పనితీరుకు అద్దం పడుతోంది. జీవీఎంసీ పరిధిలో మొత్తం 6,02,937 ఆస్తి పన్ను అసెస్మెంట్లు ఉండగా వీటి ద్వారా ఏటా సుమారు 435 కోట్ల ఆదాయం రావాల్సి ఉంది. అయితే యజమానులు సకాలంలో పన్నులు చెల్లించకపోవడంతో బకాయిలు కొండలా పేరుకుపోతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రైవేటు ఆస్తుల బకాయిలు 134 కోట్లు, రెగ్యులర్ పన్ను 436 కోట్లు కలిపి మొత్తం 570 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తూ ఉండటంతో టార్గెట్ రీచ్ అయ్యేందుకు కమిషనర్ కేతన్ గార్గ్ ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా 1,36,149 మంది మొండి బకాయిదారులను గుర్తించి వారికి జప్తు నోటీసులు పంపారు. నోటీసులు ఇచ్చినా స్పందించని వారిపై వార్డు స్థాయి అడ్మిన్ సెక్రటరీల నుంచి డిప్యూటీ కమిషనర్ల వరకు క్షేత్రస్థాయిలోకి వెళ్తున్నారు. ఇళ్లకు కార్యాలయాలకు వెళ్లి యజమానులతో చర్చించి మొండికేస్తే వెంటనే ఆస్తులను జప్తు చేస్తున్నారు. గత 15 రోజుల్లోనే సుమారు 1,500కు పైగా ఆస్తులను సీజ్ చేయడం సంచలనంగా మారింది. దీంతో భయపడిన యజమానులు బకాయిలు కట్టేందుకు పరుగులు తీస్తున్నారు. ఇక విశాఖ పోర్టు ట్రస్ట్ 11 కోట్ల చెక్కును అందజేయగా జగదాంబ కూడలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి నుంచి 14 లక్షలు, సిరిపురం సర్కిల్లోని అశోక్ ఇండస్ట్రీస్ కి సంబంధించి 25.87 లక్షల బకాయిలను అధికారులు వసూలు చేశారు. ఈ నెల 9 నాటికి 134.24 కోట్ల బకాయిలు ఉండగా 21వ తేదీ నాటికి అరియర్స్ వసూళ్లు 82 కోట్లకు చేరింది. మరోవైపు రెగ్యులర్ ఆస్తి పన్ను వసూళ్లు కూడా ఊపందుకున్నాయి. ఈ నెల 9వ తేదీ నాటికి 318 కోట్లు ఉన్న వసూళ్లు 21 నాటికి 452 కోట్లకు చేరాయి. అంటే కేవలం 12 రోజుల వ్యవధిలోనే అరియర్స్ ద్వారా 32 కోట్లు, రెగ్యులర్ పన్ను ద్వారా 53 కోట్లు వసూలు కావడంపై అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే నెల ఆఖరు వరకు ఇదే వేగంతో ముందుకు సాగితే లక్ష్యాన్ని చేరుకోవడం సులభమని అంచనా వేస్తున్నారు. అయితే జీవీఎంసీ చర్యలపై విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అధికారులు కేవలం పేద మధ్యతరగతి ప్రజలపైనే ప్రతాపం చూపిస్తున్నారని, రాజకీయ పలుకుబడి ఉన్న బడాబాబుల జోలికి వెళ్లడం లేదని విపక్షాలు, స్థానికులు ఆరోపిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా అందరి నుంచి బకాయిలు వసూలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు నిజాయితీగా కట్టేటటువంటి సాధారణమైనటువంటి పౌరుల మీద ఎడాపెడాపడి ఆస్తి పన్నులు వసూలు చేస్తున్నారు. కానీ పెద్ద ఎత్తున బకాయిలు పడినటువంటి వాళ్ళని ఎందుకు వసూలు చేయారని నేను అడుగుతూ ఉన్నాను. గంగవరం పోర్టు బకాయి పడిపోయింది, అదానీ పోర్టు, అది 100 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు చెల్లిస్తుందే కుక్కదాక వ్యక్తుల్లాగా చెల్లిస్తూ ఉన్నారు. పక్కనే విశాఖపట్నం పోర్టు ఏడాదికి 40 కోట్ల రూపాయల ఆస్తి పన్ను చెల్లిస్తుంది విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్కి. అదానీ పోర్టు విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కేవలం 37 లక్షలు మాత్రమే చెల్లిస్తుంది. అది కనీసం
15 కోట్ల రూపాయల ఆస్తి పన్ను చెల్లించాలి. కానీ లోపలికి మున్సిపల్ అధికారులు కూడా వెళ్లకుండా వాళ్ళు నిరోధించేస్తున్నారు. పన్ను ఎగవేతదారులపై చర్యలు తీసుకుంటామని, కొన్ని సీజ్ చేస్తామని చెబుతా ఉన్నారు. వాస్తవంగా విశాఖ నగరంలో జీవించేటువంటి వాళ్ళవి ఆస్తి పన్ను కానీ, వస్తువుల పన్ను కానీ, రకరకాల పన్నులు ఉన్నాయి. అందులో భాగంగా ఈ జీవీఎంసీ పన్ను కూడా ఒక భాగమే. జీవీఎంసీ పన్నులు కట్టడం ద్వారానే అభివృద్ధి అనేది జరుగుతుందనే విషయం మనకి తెలుసు. కానీ జీవీఎంసీ పరిధిలో పన్నుల విషయంలో సామాన్యులకైతే ఒక రకంగా, రాజకీయ, ఆర్థిక లేదా ఇతర పలుకుబడులు కలిగినటువంటి వారికి ఒక రకంగా అనేటువంటి ద్వంద్వ వైఖరిని జీవీఎంసీ అధికారులు పాటిస్తూ ఉన్నట్టుగా మనందరికీ తెలుసు. అనేక సందర్భాల్లో పన్నులు కూడా తగ్గించుకొని వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, స్థలాల్లో కానీ, లేకపోతే ఆస్తికి సంబంధించి ఎంత ఉన్నా తక్కువ చూపించుకొని పన్నులు ఎగవేసే ధోరణి అనేది విశాఖ నగరంలో చాలా అత్యధిక శాతం ఉన్నాయి. జీవీఎంసీ అధికారులకి, జీవీఎంసీ కమిషనర్ గారికి, రాష్ట్ర మున్సిపల్ శాఖకి మేము ఒకటే జారీ చేస్తున్నాం. ఈ విషయంపై విశాఖ నగరంలో చాలా వేడిగా ఉన్నారు ప్రజలు. ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆందోళన చెందేటువంటి పరిస్థితి. ఇవన్నీ కాకుండా ఎవరైతే 40 కోట్ల పైగా ఆర్థికం ఇంకా కట్టాల్సిన పరిస్థితి నాయకుల దగ్గర ఉంది. మీరు ఫస్ట్ వాళ్ళ దగ్గర వసూలు చేయండి, తర్వాత పేద ప్రజల దగ్గరికి రండి. ఏది ఏమైనా మొండి బకాయిదారులపై జీవీఎంసీ కఠిన చర్యలు తీసుకోవడం మంచి ఫలితాన్నే ఇస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు ఇదే దూకుడు ప్రదర్శించి టార్గెట్ ను రీచ్ కావాలని చూస్తున్నారు.